బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. నరేందర్ రెడ్డి తరపున న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. నరేందర్ రెడ్డి తరపున న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను కింది కోర్టు కనీసం పరిగణలోకి తీసుకోలేదని అడ్వకేట్ గండ్ర మోహన్ రావు వాదించారు. అరెస్టు సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పట్టించుకోవడం లేదన్నారు. నరేందర్ రెడ్డి అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదని మోహన్ రావు కోర్టుకు తెలిపారు. ఘటన జరిగిన రోజు సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడారని కోర్టు ప్రశ్నించగా 71 రోజుల్లో 84 కాల్స్ మాట్లాడినట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్రాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. నరేందర్ రెడ్డి తరఫున గండ్ర మోహన్ రావు వాదనలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి పిటిషనర్ తరఫున వాదనలు వినిపించేటువంటి క్రమంలో సుప్రీంకోర్టు తీర్పులను కింది కోర్టు కనీసం పరిగణలోకి తీసుకోలేదని ఆయన సందర్భంగా చెప్పుకొచ్చారు. అరెస్టు గ్రౌండ్స్ చూడకుండానే పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ విధించారని కూడా కోర్టు చేసినటువంటి తప్పిదాలపైన ఆయన అసహనం వ్యక్తం చేశారు. అరెస్టు సమయంలో పోలీసులు సైతం కనీస నిబంధనలు పాటించలేదు. హత్యాయత్నం కేసు తప్ప మిగిలిన సెక్షన్ అన్ని 5 సంవత్సరాల లోపు శిక్ష పడేవి కనుక దాన్ని ఆ గ్రౌండ్స్ ను కనీసం పట్టించుకోకుండా ఆయన జైలుకు పంపించారని కూడా ఆయన సందర్భంగా చెప్పుకొచ్చారు. ఘటన జరిగిన రోజు సురేష్ అనేటువంటి వ్యక్తితో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడాడని అభియోగం కూడా వీళ్ళు పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నిసార్లు మాట్లాడారని కోర్టు అడిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు సమాధానం చెప్తూ 71 రోజులలో 84 కాల్స్ ఉన్నందున అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. అరెస్టు విషయాన్ని కనీసం సభ్యులకు కూడా కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు. ఎవరికి తన సంబంధించినటువంటి ఎవరికి కూడా చెప్పకుండా అరెస్ట్ చేయడం సరైనటువంటి గైడ్ లైన్స్ పాటించకపోవడం అని కూడా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పులను కూడా కింది కోర్టు కనీసం పరిగణలోకి తీసుకోవాలి. ఆ అరెస్ట్ గ్రౌండ్స్ ను చూడకుండానే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. వాదనల తర్వాత దీనిపైన మళ్ళీ ఇటు గవర్నమెంట్ తరఫున కూడా వాదనలు వినిపిస్తారు. మరి ఈ రోజు క్రాష్ పిటిషన్ పై నిర్ణయం వస్తుందా రాదా అనేటువంటిది మాత్రం ఇంకా మరింత సేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.